ఒక చిన్న మిస్టేక్ వలన పెద్ద ఇంపాక్ట్ జరుగుతుంది, ఎస్పెషలీ ఇన్ స్టాక్ మార్కెట్స్. తప్పు ఎవరో చేస్తారు, కానీ దానికి శిక్ష అనుభవించేది మాత్రం ఇంకొకరు. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణ్ బోయినా మార్కెట్ లెన్స్. సో ఇప్పుడు లెన్స్ పెట్టుకొని చూడాల్సిన కంపెనీ ఏంటంటే, బ్యాంక్ ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. మీరు చూసుంటే 1 వీక్ బిఫోర్, ఆల్మోస్ట్ ఐ థింక్ March 10th అనుకుంటా, ఒక చిన్న అకౌంటింగ్ ఎర్రర్ వలన 1500 నుంచి 1600 crores దాకా లాస్ అయింది ఆ కంపెనీ. బట్ దాని వలన మార్కెట్లో వచ్చిన లాస్ మాత్రం, అదే ఇన్వెస్టర్స్కి వచ్చే లాస్ మాత్రం దగ్గర 17,000 crores. 1500-1600 crores ఎక్కడ, 17,000 crores ఎక్కడ? అసలు తప్పు చేసింది ఎవరు? ఇన్వెస్టర్స్కి ఎందుకు లాస్? కొంచెం డీప్గా వెళ్తే, ప్రతి బ్యాంకు వాళ్ళ రిస్క్ని తగ్గించుకోవడానికి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే ఏం లేదు, కొన్ని అయితే స్వాప్ కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ కరెన్సీని డాలర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్గా డాలర్ వాల్యూ అనేది చాలా పెరిగింది, ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయ్యింది. దానివలన ఆ ఎసెట్స్కి సమ్ లాస్ అయితే వస్తుంది. ఓకే, ఇట్స్ ఆల్ గుడ్. బట్ ఆ లాస్ని మాత్రం ట్రాక్ చేయలేదు ఆ బ్యాంక్ మేనేజ్మెంట్. దెర్ మే బి మెనీ రీజన్స్. అది ఆడిటర్ మిస్టేక్ అవ్వచ్చు, అకౌంటెంట్ మిస్టేక్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ మిస్టేక్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా అది ఇంపాక్ట్ అయ్యేది మాత్రం ఇన్వెస్టర్స్. ఏముంది, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే ఆ షేర్స్ అన్నీ ముందే అమ్మేసి వెళ్ళిపోవచ్చు, ఒక CFO ముందే షేర్స్ అన్నీ అమ్మేసి వెళ్ళిపోవచ్చు. బట్ కామన్ మ్యాన్కి అదే న్యూస్ తెలియాలంటే టైం పడుతుంది. ఆ కంపెనీ ఎప్పుడైతే ఈ తప్పు జరిగింది అనుకుని ఎక్స్చేంజ్కి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మన ఇన్వెస్టర్స్కి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి, అర్రే దీంట్లో ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు అది వెంటనే క్లోజ్ చేయాలి, ఇంకా పడిపోతే లాస్ వస్తుంది కదా అని వెంటనే సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బ్యాంకు వాళ్ళ ఫండ్స్నే మేనేజ్ చేయని వాళ్ళు ఒక పబ్లిక్ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారండి? ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీస్, రెగ్యులేషన్స్ పెట్టుకుంటుంది. అలాంటిది ఇంత జరిగా కూడా పెద్ద యాక్షన్ ఏం తీసుకోలేదు. నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే, ఏదో చిన్న బ్యాంకుకి ఇదే ఇంపాక్ట్ అయితే ప్రాబ్లం లేదు. బట్ నిఫ్టీ 50లో వన్ ఆఫ్ ది వెయిటేజ్ కలిగి ఉన్న బ్యాంక్ నిఫ్టీలో సమ్ పార్ట్ ఆఫ్ వెయిటేజ్ ఉన్న బ్యాంకు. సో ఇలాంటి బ్యాంక్స్ ఇలా చేస్తే ఇంకా కమ్మింగ్ డేస్లో బ్యాంకింగ్ సిస్టమ్ని ఇండియన్ స్టాక్ మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందండి? ఎంత తోప్ ప్లేయర్ అయినా ఒక చిన్న ఎర్రర్ చేస్తే మాత్రం అది చాలా పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపులే ఇండస్ ఇండ్ బ్యాంక్. డియర్ ఇన్వెస్టర్స్, మీరు ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. బట్ ఆ కంపెనీని ఎంత జాగ్రత్తగా స్టడీ చేయాలంటే, ఈవెన్ ఆ కంపెనీలో వర్క్ చేసే ప్యూన్దైనా మిస్టేక్ అవ్వచ్చు, ఎక్కడో ఉన్న CEOదైనా మిస్టేక్ అవ్వచ్చు, టేబుల్ మీద కూర్చున్న ఎంప్లాయీ మిస్టేక్ అయినా అవ్వచ్చు, ఆఫీస్లో కూర్చున్న చార్టెడ్ అకౌంటెంట్ మిస్టేక్ అవ్వచ్చు, ఎవరిదైనా మిస్టేక్ అవ్వచ్చు. బట్ లాస్ట్కి పోయేది మాత్రం ఇన్వెస్టర్స్ హార్డ్ అండ్ మనీ. దీనికోసం అంటే ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇండియన్ మార్కెట్లో ఎస్పెషలీ. బట్ రీసెంట్గా ఇది జరిగింది కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాం. సో బ్యాంకింగ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైజర్ నుంచి అడ్వైజ్ కదా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది మీ మనీ కాబట్టి. ఇన్ కేస్ పోతే మీరు ఎన్ని కోట్లు తిరిగినా సరే ఆ డబ్బులు అయితే రావు. సో ఇదంతా నేను చెప్తుంది ఏదో నేను బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తానని కాదు. టు బీ ఫ్రాంక్, నేను ఇప్పటిదాకా ఏ బ్యాంక్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే నాకు నమ్మకం ఉండదు ఫస్ట్ ఇండియన్ బ్యాంక్స్ పైన. ట్రేడింగ్ అయితే చేస్తాను, 1 day 2 day పీరియడ్ హోల్డ్ చేసేది కాబట్టి, లేదా మహా అయితే 1 week 2 weeks. బట్ ఇది ఎందుకని చెప్తున్నానంటే, ఒక న్యూ ఇన్వెస్టర్ వచ్చి సరే కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకొని ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి ఎలా తెలుస్తుందండి? ఎక్కడో జరిగిన ఒక చిన్న ఎర్రర్ ఒక ఫ్రెష్ ఇన్వెస్టర్కి ఎలా తెలుస్తుంది? ఓకే అనుకుందాం, March 10th ఇన్వెస్ట్ చేశాడు అండ్ March 11th చూడగానే సడన్గా 27% క్రాష్ అయిపోయింది. అది వాడు చేసిన తప్ప, ఎవరు చేసిన తప్పు? ఇలాంటివి జరిగేటప్పుడు ఖచ్చితంగా సెబీ ఒక పాలసీ డిజైన్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు ఒక ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎంత రీసెర్చ్ చేసినా సరే ఆ కంపెనీ లోపు జరిగేది మాత్రం బయటకు తెలియదండి. బై ద వే, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది బ్యాండ్, ఓకే. బట్ ఎంతమంది చేయట్లేదండి? ఎన్ని కంపెనీస్లో చేయట్లే? ఎగ్జాంపుల్, అసలు ఇప్పుడు మాట్లాడుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదా? కరెక్ట్ రీసెర్చ్ చేస్తే మొత్తం జరిగేది ఇన్సైడర్ ట్రేడింగే. ఎంతమంది షేర్స్ అమ్మారండి March 10th బిఫోర్?
సో ఇలాంటివి ఎన్నో అంటే బుక్లో చదివేటప్పుడు ఒకలాగా మనకు కనిపిస్తుంది, పాలసీలు చదివేటప్పుడు మనకు ఒకలాగా కనిపిస్తుంది, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం ఇంకొకటి జరుగుద్ది. సో ఈ వీడియో నేను చేసింది ఎందుకంటే ఒక అవేర్నెస్ పర్పస్. యుఎస్ $30 trillion, చైనా $30 trillion, మన ఇండియా మాత్రం ఇంకా 3 trillion దగ్గర ఉంది. ఎందుకు వెళ్దంటే ఈ పాలసీలే అండి, ఈ పాలసీలే. అంటారు వెలుగుండేటప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. మార్కెట్ స్టడీ గ్రోత్ అయ్యేటప్పుడు ఎగ్జామ్షన్స్ రావు మన ఇండియాలో. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో వద్దన్న ఎగ్జామ్షన్స్ వస్తాయి. అసలు మనీ ఎవరి దగ్గర ఉంటాయండి పెట్టడానికి? కాన్ఫిడెన్స్ ఎక్కడ వెళ్ళి వస్తుంది? కొంత టైం పడుతుంది, మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ కొత్త ఎగ్జామ్షన్స్ తెస్తుంది. సో ఇక్కడ మన ఎలా అయిపోతుందంటే ఒక సైక్లికల్ సిచ్యువేషన్ అండి ఇది. వాళ్ళలో వాళ్ళ అండర్స్టాండింగ్ లేక, ఒక కామన్ మ్యాన్ వ్యూ అర్థం చేసుకోకుండా, ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకుండా, ఒక కంపెనీ కంపెనీ హెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకుండా చెప్పలేం. లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ పాపులేటెడ్ కంట్రీస్ లైక్ ఇండియా ఇలాంటివి జరుగుతుంటాయి. సో చిన్నప్పుడు ఎప్పుడో చదివాం, రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్ అని. జస్ట్ నేను ఈ పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నా, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. సో ఆ బ్యాంకే అంటే ఆ బ్యాంకు అలా జరిగింది కాబట్టి చెప్తున్నా. సో ప్రీవియస్గా ఎన్నో బ్యాంక్స్ జరిగాయి, ఎస్ బ్యాంక్ అని, పిఎన్బి అని చాలా జరిగాయి. సో అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లేదు. ఇప్పుడు కరెంట్గా ఏమైనా జరిగితే ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్.